నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోతున్నాం పోకిమాన్ వై వర్షన్. నేను మీ బిఎల్సీని. మరియు ఈరోజు ఎపిసోడ్లో గాయస్ మనం నెక్స్ట్ టౌన్కి వెళ్ళబోతున్నాం గాయస్. కింద డిస్క్రిప్షన్లో నేను ఈ గేమ్ ప్లే ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. దాంట్లో ఫుల్ గేమ్ ప్లే ఉంటుంది గాయస్. సో గాయస్ వీడు మనకి ఏదో చెప్పాలనుకుంటుండు. పెద్ద ఇంపార్టెంట్ టిప్ ఏం కాదులేండి గాయస్. మరియు ఈ పోకిమాన్ ఎక్స్ అండ్ వైలో వీళ్ళు మంచి మంచి విజువల్స్ యాడ్ చేశారు గాయస్. ఓ గాయస్ ఇక్కడ సెరీనా అని షానా ఇక్కడ ఉన్నారు. సో గాయస్ సెరీనా మనకి పోకిమాన్ ఎట్లా పట్టుకోవాలో చూపిస్తుంది. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే కాబట్టి స్పీడప్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే మొత్తానికే స్కిప్ చేద్దాం అనుకున్నా, కాకపోతే సర్లే ఉండని అని స్పీడప్ చేశా. ఓకే గాయస్ మనకి పోకీబాల్స్ ఇచ్చింది సెరీనా. నిజంగా గాయస్ పోకిమాన్ గేమ్స్ లో మంచి మంచి కట్ సీన్స్ ఉంటాయి గాయస్. కాకపోతే పోకిమాన్ ఎక్స్ అండ్ వై ఫస్ట్ 3D గేమ్స్ కాబట్టి వాళ్ళు అలాంటి కట్ సీన్స్ ని అసలు వేరే లెవెల్ కి తీసుకుపోయారు గాయస్. మీరు చూస్తారులేండి, పోను మీకే అర్థమవుతుంది. ఓకే వాడిని డిఫీట్ చేసేసా. పదండి గాయస్, ఇప్పుడు మనం షాంటలూన్ ఫారెస్ట్కి వచ్చాం గాయస్. ఇప్పుడేమైంది? సో గాయస్ షానా మనతో పాటే నడుచుకుంటూ వస్తుందంట. అంతే మన పోకిమాన్స్ ని కూడా హీల్ చేస్తుందంట. సో చలో పదండి గాయస్. మరియు గాయస్ మీరు ఏ ఎపిసోడ్ మిస్ అయినా కానీ కింద ప్లేలిస్ట్ లో ఉన్న లింక్ తోటి మీరు ఏ ఎపిసోడ్ అన్నా చూడొచ్చు. మరియు గాయస్ మనందరం కలిసి పోకిమాన్ యూనైట్ ఆడాలంటే నా డిస్కార్డ్ సర్వర్ లింక్ కూడా కింద ఇస్తాను. దాంట్లో మీరు జాయిన్ అయ్యి మనందరం కలిసి పోకిమాన్ యూనైట్ ఆడొచ్చు. అంతేకాదు మీరు పోకిమాన్ ఎక్స్ అండ్ వై ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓ ఏమైంది? సో గాయస్ షానా మనల్ని ఒక నిమిషం ఆగమంటుంది. ఏమైందో చూద్దాం. సో గాయస్ ఆమెకి ఏదో దొరికిందంట, తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఓకే గాయస్ ఇట్స్ ఏ ప్యారలైజ్ హీల్. మన పోకిమాన్ ప్యారలైజ్ అయినప్పుడు వాడొచ్చు మనం. పనికొచ్చే ఐటమే గాయస్. ఓకే ఇక్కడ ఒక ట్రైనర్ బ్యాటిల్ ఉన్నట్టుంది. సో చలో గాయస్. సో గాయస్ నేను ఆ పోకిమాన్ ట్రైనర్ని డిఫీట్ చేసేసాను. సో చలో గాయస్ మనం ఒకసారి హీల్ చేసుకుందాం. సో గాయస్ యాక్చువల్గా నేను ఒక పోకిమాన్ని టీమ్కి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పోకిమాన్ గాయస్. ఈ ఫారెస్ట్లో అదొక రేర్ ఎన్కౌంటర్ గాయస్. మరియు అది మనకి నెక్స్ట్ జిమ్లో కూడా హెల్ప్ అవుతుంది. ఓ గాయస్ మేబీ సెరీనా మన కోసం అక్కడ వెయిట్ చేస్తుందేమో. సో గాయస్ మనకి సెరీనా ఒక ఎక్స్ట్రా పోకిబాల్ ఇచ్చింది. మేబీ తనకు కూడా అర్థమైపోయిందేమో మనం నెక్స్ట్ పోకిమాన్ని పట్టుకోబోతున్నామని. సో చలో గాయస్ పదండి. ఓకే ఇక్కడ ఇంకో ట్రైనర్ ఉంది. సో గాయస్ తన్ని కూడా డిఫీట్ చేసేసిన. మరియు గాయస్ మళ్ళీ ఇంకోసారి హీల్ చేసుకుందాం పట్టండి. సో చలో పదండి గాయస్. సో గాయస్ ఫైనలీ మనం ఇందాక నుంచి వెతుకుతున్న ఆ పోకిమాన్, ఆ స్పెషల్ పోకిమాన్ మనకి దొరికింది గాయస్. మరియు గాయస్ దీన్ని నేను చాలా సేపటి నుంచి వెతుకుతున్నా, మనకి ఇప్పుడు దొరికింది అది. సో చలో గాయస్ దీన్ని పట్టేసుకుందాం. సో ఫస్ట్ నేను బబుల్ అటాక్ చేస్తున్నా, ఎందుకంటే పికచు స్టాటిక్ ఎబిలిటీ ఉంటుంది గాయస్ పికచుకి. దానివల్ల మనం వెళ్ళి దానికి కాంటాక్ట్ అయినామంటే మనం ప్యారలైజ్ అయిపోతాం గాయస్. అందుకే దూరం నుంచి చేసే ఒక అటాక్ చేసా. సో చలో గాయస్ పోకిబాల్ వేసేద్దాం. చలో గాయస్ మనం దాన్ని పట్టేసుకున్నాం. మరియు గాయస్ దీనికి నేను ఒక నిక్ నేమ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఓకే గాయస్ మళ్ళీ నాకు ఇక్కడ ఒక చిన్న గ్లిచ్ కనపడుతుంది. మరియు గాయస్ మన హటోరీ లీక్ అటాక్ నేర్చుకుందాం అనుకుంటుంది. సో చలో గాయస్ పదని నేర్పిద్దాం, ఎందుకంటే అదొక గోస్ట్ టైప్ అటాక్. మరియు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న గోస్ట్ టైప్ కవరేజ్ ఉంటే బాగుంటుంది. సో గాయస్ పోకిడెక్స్ మన పికచు డేటాని మొత్తం కలెక్ట్ చేసేసింది. సో గాయస్ చలో పదండి దానికి ఒక నిక్ నేమ్ ఇద్దాం. తన పేరే స్పార్కీ. ఒకవేళ మీకు పోకిమాన్ యానిమేలో ఇండిగో లీగ్ గుర్తుంటే అందులో యాష్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు గాయస్, రిచీ అని. వాడి దగ్గర కూడా ఒక పికచు ఉంటుంది. ఆ పికచుకి వాడు స్పార్కీ అనే నిక్ నేమ్ ఇస్తాడు. సో ఇప్పుడు ఎట్లాగో యాష్ వెళ్ళిపోయింది కాబట్టి కనీసం యాష్ గుర్తులన్నా ఉంటాయి అని చెప్పి స్పార్కీ అని నిక్ నేమ్ ఇచ్చాను నేను. సో గాయస్ సెరీనా మనమే ఫస్ట్ వచ్చామంటుంది. మరియు గాయస్ మనలో చాలా పొటెన్షియల్ ఉందంట ఒక పోకిమాన్ ట్రైనర్గా. మరియు గాయస్ షానా మనందరం కలిసి ఒకటేసారి బయటికి వెళ్దామంటుంది. అయినా కానీ గాయస్ ఈ షానా మన వెనకాలనే వచ్చింది. మనం ఫస్ట్ వచ్చినాం, కాకపోతే ఆమె మాత్రం లాస్ట్ వచ్చింది. సో గాయస్ ఈ షానాకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదంట. సో అందుకే సెరీనా మనందరికీ అడ్వెంచర్ రూల్స్ బుక్ ఇచ్చింది. అఫ్ కోర్స్ మనకి ఇక అవసరం లేదు గాయస్ అదంతా, ఎందుకంటే మనం షానా లెక్క న్యూ ప్లేయర్ కాదు గాయస్. సో చలో ఇక్కడ ఇంకొన్ని పోకిమాన్ బ్యాటిల్స్ ఉన్నట్టుంది, వాటిని కూడా తొందరగా అయిపోద్దాం. మరి గాయస్ మన డిస్కార్డ్ సర్వర్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే గాయస్ ఆమె ఎవరో రోలర్ స్కేట్స్ వేసుకొని వచ్చింది. సో గాయస్ నాకు తెలిసి మనం ఇక్కడికి వచ్చేసామనుకుంటా. సో గాయస్ మనం షాంటలూన్ సిటీకి వచ్చేసాం. ఈ రోజుకి ఇంత గాయస్. థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.